సోదరీ సోదరులారా, ఈ రోజున మనం మొదటి రాజుల 5వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో తూరు రాజైన హీరాము సొలొమోను పట్టాభిషేకాన్ని గురించి విన్నాడు. తన సేవకులను సొలొమోను వద్దకు పంపాడు. హీరాము దావీదుతో ఎప్పటికీ స్నేహంగానే ఉన్నాడు. సొలొమోను హీరాము నొద్దకు వర్తమానం పంపుతూ అన్నాడు, నా తండ్రి అయిన దావీదు కాలంలో అన్ని వైపులా యుద్ధాలు జరిగాయి. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదాల క్రింద అణిచివేశాడు. యెహోవా నామఘనతకు నా తండ్రి మందిరం కట్టించటానికి వీలు కాలేదు. ఈ సంగతి నీవెరుగుదువు గదా. నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఇప్పుడు నాకు శత్రువు ఒక్కడూ లేడు, అపాయమేమీ లేదు. యెహోవా నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చాడు, నీ కుమారుడు నా నామఘనత కొరకు ఒక మందిరం కట్టిస్తాడు. నీ సింహాసనం మీద నీకు బదులుగా అతణ్ణి కూర్చుండబెట్టాను గదా అన్నాడు. నా దేవుడైన యెహోవా నామఘనతకు మందిరము కట్టించడానికి నేను ఉద్దేశ్యము గలవాడనై ఉన్నాను. లెబానోను దేవదారు మానులను నరికించడానికి నాకు సెలవీయండి. నా సేవకులు నీ సేవకులు కలిసి పనిచేస్తారు. మానులను నరకటంలో సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవ్వరూ లేరని నీకు తెలుసు. నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతం నీకిస్తాను. ఈ మాటలు విని హీరాము బహుగా సంతోషించి అన్నాడు, ఈ గొప్ప జనమును ఏలడానికి జ్ఞానము గల కుమారుణ్ణి దావీదుకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక. హీరాము సొలొమోనుకు వర్తమానం పంపాడు. అన్నాడు, రాజా, నీ వర్తమానం నేను అంగీకరించాను. నీ కోరిక అంతటి ప్రకారము నేను దేవదారు సరళ మ్రానులను సరఫరా చేస్తాను. సముద్రము మీద కలప సామాను పంపుతాను. నా సేవకులు లెబానోను నుండి వాటిని తెప్పలుగా కట్టించి సముద్రం మీద నీవు నిర్ణయించే స్థలానికి చేరవేస్తారు. కావలసిన బందోబస్తు నేను చేస్తాను. నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కోసం ఆహారమిస్తావు. హీరాము సొలొమోనుకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించాడు. సొలొమోను హీరామునకు అతని ఇంటివారి సంరక్షణకు ఆహారముగా 2,00,000 తూముల గోధుమలను 3,800 పడుల స్వచ్ఛమైన నూనెను పంపించాడు. సొలొమోను ఈ విధంగా ప్రతి సంవత్సరము హీరాముకు చెల్లిస్తూ వచ్చాడు. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేశాడు. హీరాముకు సొలొమోనుకు మధ్య సంధి జరిగింది. వారిద్దరికీ సమాధానం ఏర్పడింది. సొలొమోను 30,000 మంది వెట్టిపని వారిని ఇశ్రాయేలీయులలో నుండి ఏర్పరిచాడు. వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించాడు. ఒక నెల లెబానోనులో ఉంటే 2 నెలలు వారు ఇంటి వద్దనే ఉంటారు. వెట్టివారి మీద అదోనీరాము అధికారి. బరువులు మోసేవారు 70,000 మంది. పర్వతములందు మ్రానులు నరికేవారు 80,000 మంది ఉన్నారు. శిల్పకారులపై అధికారులు 3,300 మంది. వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో చేయడానికి గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించారు. గిబ్లీయులు, హీరాము శిల్పకారులు, సొలొమోను పనివారు అందరూ కలిసి మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరం కట్టడానికి మానులను రాళ్లను సిద్ధపరిచారు. ఇప్పుడు వ్యాఖ్యానం వినండి. సొలొమోను తూరురాజుతో వ్యాపారపు ఒడంబడిక చేసుకుంటున్నాడు. మందిరమంతా కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. హీరాము దావీదు రాజు పట్ల తనకున్న స్నేహాన్ని బట్టి, ప్రేమను బట్టి సొలొమోనుకు సాయం చేస్తున్నాడు. తూరురాజు సొలొమోనును ప్రశంసిస్తున్నాడు. దేవుడే మనకు శాంతిని ఇవ్వగలడు. లోకంలో శాంతి నెలకొనాలంటే, హృదయంలో శాంతి కలగాలంటే యేసు ప్రభు ద్వారానే అది సిద్ధించగలదు. యేసు ప్రభు లోకమంతటిని ఉద్దేశించి పిలుపిచ్చాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనం, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. సొలొమోను రాజ్యంలో అంతటా శాంతి ప్రవర్తిల్లింది. దేవుడు తన ఆలయ నిర్మాణానికి దావీదుకు సెలవియ్యలేదు.
దేవుని ఆలయం నిర్మించడం వెనుక ఎన్నెన్నో సత్యాలు మనం గుర్తించాలి. ఆదికాండం 4:17 కయీను ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టాడు. గతంలో ఎన్నెన్నో నిర్మాణాలు జరిగాయి. తవ్వకాలలో పురాతన కట్టడాలెన్నో బయటపడుతున్నాయి. నాటి కాలపు నాగరికతను ఈ అవశేషాలను బట్టి మనం గ్రహించగలం. రాతియుగంలో మానవుడు గుహలలో జీవించాడు. ఈజిప్టు వారు, అష్షూరు, బబులోను, గ్రీకు, రోమా జాతులన్నీ నాగరికత గలవి. నాటి శిల్పం ఎంతో సృజనాత్మకమైనది. ఈ రోజున మానవుడు పలు రకాల కట్టడాలను నిర్మిస్తున్నాడు. ఆధునిక మానవుడు తన నిర్మాణ కౌశలాన్ని బట్టి గర్విస్తున్నాడు. గతంలో మానవులు నిర్మించిన దేవాలయాలను చూడండి. గ్రీసు దేశంలో పార్తీయులు శిలలపై శిల్పాలు చెక్కారు. బాబెలు గోపురం మాటేమిటి? అది మానవుని శిల్పకళా చాతుర్యాన్ని చాటుతుంది. నైలు నదీ తీరాన ఎన్నో దేవస్థానాలు ఉండేవి. అష్షూరు, నినెవే, బబులోను దేశాల కట్టడాలు, శిల్పాలు నేటి వరకు పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టైగ్రిస్, యూఫ్రటీస్ లోయ, ఫెనీకీయుల బయలుదేవత, ఏథెన్సులో అథేనా, రోమా దేశంలో పలు విధాల విగ్రహ దేవతలు ఇవన్నీ మనకు ఏమి చెబుతాయి? దేవునికి మానవుడు తిరుగుబాటు చేస్తున్నాడు. విగ్రహారాధన వైపు మానవుడు మొగ్గుతున్నాడు. రోమాపత్రిక 1:22-23 వారి అవివేక హృదయము అంధకారమయమైంది. తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు. వారు అక్షయుడైన దేవుని మహిమను క్షయమైన మనుష్యుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపానికి మార్చారు. తమ దేవుళ్లు ఉండడానికి గుళ్ళు, గోపురాలు నిర్మించారు. అయితే ఇక్కడ సొలొమోను నిర్మించే దేవాలయం ఎలాంటిది? అది దేవునికి నివాస స్థలమా? 2 దినవృత్తాంతములు 6:18 సొలొమోను స్పష్టంగా చెబుతున్నాడు. మనుషులతో కలిసి దేవుడు భూమియందు నివాసం చేస్తాడా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. నేను కట్టే ఈ మందిరం నిన్ను పడుతుందా? అలా కానే కాదు. మానవుడు తన వినియోగం కోసం, తాను బలులు అర్పించడం కోసం దేవాలయం కట్టుకున్నాడు. నాకు దేవాలయం కావాలని దేవుడు ఎప్పుడూ అడగలేదు. దావీదుకు ఈ ఆలోచన తట్టింది. అయితే దేవుడు దావీదు కట్టకూడదన్నాడు. 1 దినవృత్తాంతములు 28:1-3 వరకు వినండి. రాజైన దావీదు యెరూషలేమునందు ప్రజలందరినీ సమకూర్చాడు. అన్నాడు, నా సహోదరులారా, నా జనులారా, ఆలకించండి. యెహోవా నిబంధన మందసమునకు, మన దేవుని పాదపీఠమునకు విశ్రమస్థానముగా ఉండడానికి ఒక మందిరము కట్టించాలని నా హృదయమందు నిశ్చయం చేసుకొని సమస్తమును సిద్ధపరిచాను. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు అని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియ శ్రోతలు, గ్రహించండి. దేవాలయము అంటే దేవుడు నివసించే స్థలమని కాదు, అది ఆయన పాదపీఠం. దేవాలయం కట్టాలని దావీదుకు ఆలోచన కలిగింది. ఎలా కట్టాలనే విషయం దేవుడు సొలొమోనుకు కాదు, దావీదుకు చెప్పాడు. 1 దినవృత్తాంతములు 28:19 ఇవన్నీ అప్పగించి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతా రాతమూలకంగా నాకు నేర్పాడు అని సొలొమోనుతో దావీదన్నాడు. పరిశుద్ధ స్థలముగా ఉండడానికి, ఒక మందిరాన్ని కట్టించడానికి యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు అని దావీదన్నాడు. మంటపానికి, మందిరపు కట్టడానికి, బొక్కసపు శాలలకు, మేడ గదులకు, లోపలి గదులకు, కరుణాపీఠం గదికి, యెహోవా మందిరపు ఆవరణములకు, వాటి చుట్టూ ఉన్న గదులకు, దేవుని మందిరపు బొక్కసములకు, ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకు తాను ఏర్పాటు చేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించాడు. 1 దినవృత్తాంతములు
2వ వచనం. రాజైన దావీదు సర్వ సమాజంతో అన్నాడు, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించాను. దేవాలయాన్ని గురించిన ఆలోచన దావీదుది. దాన్ని కట్టించినవాడు సొలొమోను. కట్టడానికి కావలసిన కలపను సరఫరా చేసినవాడు హీరాము. వీరుగాక ఎందరో ఇశ్రాయేలీయులు కష్టించి పనిచేశారు. ఈ దేవాలయ నిర్మాణం గొప్ప ఉద్యమం. దేవాలయ నిర్మాణం ముగిసిన తరువాత సొలొమోను మిగతా కట్టడాల పని ఆరంభించాడు. ఈ నిర్మాణ కార్యక్రమంలో అందరూ శక్తికి మించి పనిచేశారు. ఇప్పుడు 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం. దేవాలయ నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. మునుపు ఉన్న గుడారం కంటే ఈ దేవాలయం ఎంతో పెద్దది. అలంకృతమై, విశాలమై, ఆకర్షణీయమై, ఎంతో వెలగలదై దేవాలయం ప్రకాశించింది. మునుపటి గుడారం అలా కాదు. అది బహు క్లుప్తం, సూక్ష్మం. ప్రయాణాలకు అనుకూలమైన పరికరాలు. అయితే దేవాలయం గొప్పదే గాని ప్రజల ఆధ్యాత్మిక స్థితి దిగజారిపోతోంది. 6వ అధ్యాయం 1వ వచనం. 480 సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీయులు ఈజిప్టు దేశము నుండి బయలుదేరి వచ్చారు. సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరంలో జీవు అనే 2వ మాసాన అతడు యెహోవా మందిరాన్ని కట్టించనారంభించాడు. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు. గుడారం కంటే ఇది ఎత్తు ఎక్కువ, కాని ఆలయం చూడడానికి ముచ్చటగా ఉన్నది. ఎంతో విలువైన కట్టడం. పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న ముఖమంటపం మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరం ముందర అది 10 మూరల వెడల్పు. అతడు మందిరానికి విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించాడు. మందిరపు గోడ చుట్టూ గదులను కట్టించాడు. మందిరపు గోడలకు, పరిశుద్ధ స్థలానికి, గర్భాలయానికి చుట్టూ నలుదిశలా అతడు గదులు కట్టించాడు. క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయటి తట్టున చిమ్మెరాళ్లు ఉంచబడ్డాయి. అయితే మందిరం కట్టే సమయంలో అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. మందిరం కట్టే స్థలంలో సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంతమాత్రమునూ వినబడలేదు. మందిరానికి వాడిన రాళ్లను ఎక్కడో దూరాన చెక్కి తెచ్చారు. నిర్మాణ స్థలంలో ఎట్టి శబ్దమూ వినపడకూడదు. మందిర నిర్మాణం భయభక్తులతో కొనసాగించారు. కట్టడాన్ని ఎలా నిర్మించాలో మనకు నేర్పాలని దేవుడు మనకు ఇది రాయించలేదు గాని, దేవుని పని పట్ల మనము ఎంత శ్రద్ధ చూపాలో ఈ వాక్య భాగం వెల్లడిస్తున్నది. దేవుడంటే ప్రేమ, భయభక్తులు ఉంటే ప్రార్థన మందిరాన్ని కూడా శుచిగా, శుభ్రంగా ఉంచుతారు, దాన్ని కాపాడుతారు. అందులో ఉన్న ప్రజలు మర్యాదగా భక్తిభావంతో మసలుతారు. ఈ ప్రకారం అతడు మందిరాన్ని కట్టించటం ముగించి మందిరాన్ని దేవదారు దూలములతో, పలకలతో కప్పించాడు. యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది: ఈ మందిరాన్ని నీవు కట్టిస్తున్నావే, నీవు నా కట్టడలను, న్యాయవిధులను అనుసరించి నడుచుకుంటూ నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానాన్ని నీ పక్షముగా స్థిరపరుస్తాను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను. ఈ దేవాలయం ఎందుకు కట్టబడిందో ఇక్కడ వివరించబడింది. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.
ఆయన సన్నిధి మందిరాన్ని విడిచిపోదు. అయితే ప్రజలు దేవుని విధి నియమాలను పాటించాలి. ధర్మశాస్త్రంలోని కొన్ని నియమాలను వారు పాటించనప్పుడు దేవుడు వారిని క్షమించాడు. వారు పశ్చాత్తప్తులైనప్పుడు దేవుడు వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నుండి వైదొలగినప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరిన వారయ్యారు. అంతే. ధర్మశాస్త్రాన్ని మీరడం ఫలితమే గాని కారణం కాదు. రాజులు దేవుణ్ణి విసర్జించారు. ఈ పతనం హృదయంలో మొదలైంది. అప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరారు. దేవునికి మన హృదయాలు మూసుకొనిపోయి ఉంటే ఆయన సన్నిధి మనకు దూరమవుతుంది. సొలొమోను మందిరం కట్టించి ముగించాడు. లోపలి గోడలకు దేవదారు పలకలు వాడాడు. నట్టిల్లు అంతా దేవదారు పలకలే. లోపల వాటిని సరళపు మ్రాను పలకలతో కప్పాడు. అంతా దేవదారు కర్ర పనే. మందిరం లోపల రాయి ఒక్కటైనా కనపడలేదు. మందిరం లోపల గర్భాలయం ఏర్పాటైంది. అందులో యెహోవా నిబంధన మందసం ఉంచబడింది. మందిరం లోపల మేలిమి బంగారం పొదగబడింది. మందిరపు నట్టిల్లు లోపల వెలుపల బంగారంతో పొదిగించాడు. 4వ సంవత్సరం జీవ్ అనే మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడింది. 11వ సంవత్సరం బూలు అనే 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితో మందిరం సమాప్తమైంది. 7 సంవత్సరాలు సొలొమోను దాన్ని కట్టించాడు. సోదరీ సోదరులారా, ఇక్కడ జీవ్, బూలు అని 2 నెలల పేర్లు చెప్పబడ్డాయి. ఈ సందర్భంలో మా శ్రోతలకు యూదుల పంచాంగం ప్రకారం 12 నెలలను పరిచయం చేయగోరతాము. 1 అబీబ్ లేక నిసాన్, 2 జీవ్ లేక ఇయార్, 3 సివన్, 4 తమ్మూజు, 5 ఆబ్, 6 ఏలూల్, 7 తిస్రీ, 8 బూల్, 9 కిస్లేవ్, 10 తెబెత్, 11 శబాత్, 12 ఆదార్. మొదటి నెల అబీబ్, 8వ నెల బూల్, చివరి నెల ఆదారు. పాత నిబంధనలో నెలలకు తిథులకు ప్రాముఖ్యం ఇచ్చారు కాని కొత్త నిబంధనలో క్రీస్తునందు ఇవన్నీ ముఖ్యమైనవి కావు. రక్షణకు ఇవేవీ ఉపకరించవు. కొలస్సీ 2వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు. అన్నపానముల విషయములోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అనే వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చే అవకాశము ఎవనికి ఇయ్యకండి. ఇవి రాబోయే వాటి ఛాయే కాని నిజస్వరూపం క్రీస్తునందున్నది. ప్రియ శ్రోతలారా, రాజుల గ్రంథంలో అనేక మంది రాజుల పేర్లు మనం వింటాము. ఒక వ్యక్తి సౌశీల్యమే అతనికి చరిత్రలో ప్రథమ స్థానమిస్తుంది. క్రైస్తవ సౌశీల్యం దేవుని వాక్య ప్రమాణాన్ని పాటించటం వల్ల రూపుదిద్దుకుంటుంది. జీవితానికి గమ్యం ఏర్పడుతుంది. బ్రతుకు అర్థవంతమవుతుంది. లోతైన ఆధ్యాత్మిక అనుభూతి ప్రాప్తిస్తుంది. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము దనుక తోడై ఉండునుగాక. ఆమేన్.